వెల్కమ్ టు ఐబీటీవీ. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో పనిచేస్తున్న సత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు ఉపశమనం లభించింది. ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే చిడి బాలరాజు కార్మికుల జీతాల బకాయిల అంశాన్ని మంత్రుల సమక్షంలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు వచ్చే వారం రోజుల్లో దశల వారీగా జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ సత్యసాయి బాబా నీటి పథకం కార్మికులు ప్రజలకు ప్రాణాధారమైన నీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి కార్మికులు ఎప్పుడు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. కార్మికులు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యే చొరవను ప్రశంసిస్తూ తమ సమస్యలను మనవిగా తీసుకుని పరిష్కారం దిశగా కృషి చేసిన తీరు అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. గత 3 రోజులు బట్టి పోలవరం నియోజకవర్గంలో సత్యసాయిబాబా వారు దీక్షలు కానీ లేకపోతే ధర్నా కానీ చేపట్టడం జరుగుతుంది. సత్యసాయిబాబా స్టాఫ్స్కి మీ అందరికి కూడా మేము తప్పకుండా రుణపడి ఉంటాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే మీకు సుమారు 17 నెలలుగా జీతాలు ఇవ్వక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్షం నుండి మేము ఆ రోజు మీకోసం అనేక పోరాటాలు అనేక విధాలుగా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాంటి మేము ఈరోజు మీకు మాటిస్తున్నాం, తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. అలాగే మీరు 2 రోజులు బట్టే ఈ ధర్నాలు దీక్షలు పాల్గొన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా న్యాయం చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తుంది. ఇంకొక వారం రోజుల్లో మీ అందరికి కూడా జీతాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అలాగే ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే మాజీ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. అయ్యా, మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఈ సత్యసాయిబాబా నీటి గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి, వాళ్ళ జీతాల గురించి ఏ ఒక్కరోజు కూడా స్పందించలేనటువంటి మీరు ఈరోజు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మేము తప్పకుండా కష్టాలు ఉన్నటువంటి వారికి అండగా నిలబడినటువంటి పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ ఈరోజు తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా, వారందరూ కూడా చక్కగా ప్రతి నెల జీతాలు అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకోబోతుంది. అలాగే ఇంకొక వారం రోజుల్లో వారందరికీ కూడా జీతాలు ఏ ఒక్క నెల కూడా పెండింగ్ లేకోకుండా ఇచ్చేటువంటి బాధ్యత మేము పూర్తిగా తీసుకుంటామని, పోలవరంలో ఉన్నటువంటి సత్యసాయిబాబా నీటికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణంగా న్యాయం చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఆ సత్యసాయిబాబా నీటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.